షేర్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి బాబా, మీకు కోతులు చూపిస్తామా. సబ్స్క్రైబ్ చేయండి బాబు. నమస్తే బాబు, నేను మీ గోదావరి అబ్బాయిని. మీకు మంచి కథ చెప్తాను. ఇది మా ఊర్లో పని పాట లేకుండా హ్యాపీగా అప్రస్గా బతికేసే మా అంజిగాడు కదా. ఒకరోజు మా అంజిగాడు మామిడిపూలు తినేసేసి చెట్టు కింద కూర్చుంటే ఓ ముసలు వచ్చిందండి. దాన్ని చూసి మా అంజిగాడు వెంటనే చెట్టు ఎక్కేసాడు. ఆ చెట్టు దగ్గరకు వచ్చిన ముసలి పళ్ళు అలా చూస్తా ఉంటే ఇటు జాలేసి ఒక పండు తినిపించాడు. ఓరేడు మొహం తగలయ్యా, వీడికి ఎంత జాలండి. ఆకలి మీద ఉన్న ముసలి ఆతరంతో మామిడిపళ్ళు మొత్తం తినేసిందండి. అతి తక్కువ కాలంలోనే వీళ్ళిద్దరూ మంచి ఫ్రెండ్షిప్పింగ్ చేసేసుకున్నారు. ఇద్దరు ఒంగుడు దూకుళ్ళు, అటు ఇటు ఎగురుళ్ళు, ఈ ఆటలన్నీ ఆడేసుకుంటున్నారు. ప్రతిరోజు అంజిగాని కలవటం, ఇద్దరు మాట్లాడుకోవటం జరిగేది. మాయదా ముసలి ఆడ వైఫ్కి ప్రతిరోజు ఈ పళ్ళు పట్టుకెళ్ళి ఎత్తా ఉంటుంది. వీళ్ళిద్దరూ ఆ పళ్ళు తిన్నాక విచ్చలవిడిగా డాన్సింగ్లు, లవింగ్లు, కిస్సింగ్లు. అమ్మ బాబోయ్, మనం మాత్రం చెప్పలేమండి. ఇలా లవింగ్ చేసేస్తుంది కాబట్టి ఏదో టెండరింగ్ పెడుతున్నట్టుంది. ఈ లేడీస్కి ఓ మాయదారి ఐడియా వచ్చేసిందండి. అదేంటంటే, వినండి, మీరే వినండి. నాకు కోతిగుడ్డుకే కావాలండి, మామిడి పళ్ళు కన్నా కోతిగుడ్డుకి చాలా తీగ ఉంటుందండి. అది వినగానే ఈ మాయదారి ముసలి లగెత్తుకుని వెళ్ళిపోయి మన అంజిగాని కలిసేసాడు. ఈ చెక్క మొహంగాడు అంజిగాడితో ఇలా మాట్లాడుతున్నాడు. అంజి అంజి, మా ఆవిడ నిన్ను భోజనానికి రమ్మంది అని చెప్పేశాడు. అవునా ముసలి, అయితే పద మీ ఇంటికి వెళ్ళి మంచిగా భోజనం చేద్దామని చెప్పి ఈడు ఆ నడుము మీద ఎక్కి ఆడి ఇంటికి ప్రయాణం అయ్యాడు. అలా దారిలో వెళ్తుండగా దారి మధ్యలో వాడు వీడితో ఇలా మాట్లాడాడు. అంజీ, మా ఆవిడ నీ గుండెకే కావాలంటరా, అందుకనే నిన్ను తింటాకి తీసుకెళ్ళిపోతున్నాను రా. అవునారా? అయ్యో, నా గుండెకే చెట్టు మీద వదిలేసాను, పద వెనక్కి పద, వెళ్ళి తెచ్చుకుందాం. అనగానే వీడు వెనక్కి తీసుకెళ్ళిపోయాడు. అంతే, మన అంజిగాడు ఒక దెబ్బకి ఆ చెట్టు మీద దూకి యువతల చెట్టు మీదకి ఒక జంపింగ్ చేశాడు. అంతే, అక్కడి నుంచి పొరుగులు అంకించుకున్నాడండి. చూడండి అది బాధ. ఈ ముసలికి ఏం చెయ్యాలో తోచగా మళ్ళీ వెనక్కి మొదలయ్యింది. అలా మెల్లగా వచ్చిన ముసలి అలా ఆవిడికి కోతి పారిపోయిందని విషయం చెప్పేశాడు. ఇంకా చూసుకోండి, అమ్మవారు వేసం ఎత్తి ఆడిని సీతక్కుట్టుడు కొట్టు, మామూలు కొట్టుడు కొద్దు, సీతక్కుట్టుడు కొడితే ఇటుకి ఆయాసం వచ్చేసి అక్కడి నుంచి పారిపోయాడండి. ఇంటికి వెళ్తే మరొకరు ఉండేసి కూడు కూడా పెట్టదనుకుని పారిపోయాడండి. స్నేహితుడు మోసం చేసాడని బాధతోటి ఇడు చెట్టుకుని కూర్చుని రోజుకి చేస్తున్నాడండి. అప్పుడే అకాలంగా వర్షం కురిసినట్టు, మెరుపులు మెరిసినట్టు వీడి జీవితంలోకి ఒక లేడీస్ వచ్చేసిందండి. చూడండి వాళ్ళిద్దరిని, ఇద్దరు మంచిగా లవ్ లో పడిపోయారండి. అయ్య బాబా, సిగ్గేస్తున్నారు బాబా. మరి మన అంజిగాడి కథ నచ్చితే ఒక లైక్, ఒక షేర్, ఒక సబ్స్క్రైబ్ చేయండి. ఇట్లు మీ గోదావరి అబ్బాయి.